ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం मातरम वंदे मातरम 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 वंदे मातरम। ఈ రోజు మనం బీజేపీ పిఠాపురం అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఈరోజు మేము మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సానుభూతి పరులు అందరం కలిసి ఈరోజు కేక్ కట్ చేసి ఈరోజు ఈ సంబరాలని జరుపుకోవడం మాకు నిజంగా ఆనందంగా ఉంది, అలాగే గర్వకారణంగా కూడా ఉంది. కారణం ఏంటి అంటే ప్రజలు 2014లో దేశం అక్కడికక్కడే ఆగిపోతుంది, అవినీతిమయమైంది, దీన్ని అన్నీ కూడా క్లీన్ చేయాలి అని అనుకుంటే కనుక మాకు ఒక చక్కటి ప్రధానమంత్రి కావాలని నరేంద్ర మోడీ గారికి ఓట్లేసి ఆయన ప్రధానమంత్రి చేసుకున్న ప్రజలు తదుపరి ఆయన చేసిన పనితీరును చూసి మళ్ళీ 2019లో ఆయనే ప్రధానమంత్రిగా ఉంటే ఇప్పుడు క్లీన్ చేసేసారు, ఎక్కడ అవినీతి లేదు, ఈసారి దేశాన్ని అభివృద్ధి పరుస్తారు అని ఆయనకు ఓటేసి మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వడం, దాని తగ్గట్టుగానే 2019లో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి 2024 వరకు కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఉదాహరణకు కోవిడ్ కావచ్చు, చాలా యుద్ధ సమస్యలు కావచ్చు, వాటిలన్నిటిని కూడా అధిగమించి ప్రజల్ని సంక్షేమ పదంలో పెడుతూ అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్లిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది. కారణం ఏంటంటే అప్పుడున్న విపత్కర పరిస్థితులు అటువంటి, ప్రపంచం అంతా కూడా ఈరోజు అటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఈరోజుకి సతమతం అవుతున్నా కానీ భారతదేశం మాత్రం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. దానికి పెద్ద ఉదాహరణ కూడా మన దేశం, మన బ్రిటన్ని, అంటే మనల్ని పరిపాలించిన దేశమైన బ్రిటన్ని తన్ని మనం ఈరోజు 5వ స్థానంలోకి రావడం అనేది చిన్న విషయం కాదు. అలాగే నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మూడోసారి ప్రధానమంత్రి అయితే ఆయన ఎలాగైతే రామ మందిరాన్ని నిర్మించారో, ఎలా అయితే ఆర్టికల్ 370 రద్దు చేసి మళ్ళీ కాశ్మీర్ని మనకు పూర్తి అంతర్గత భాగంగా చేసి సంస్కృతి సాంప్రదాయాల్ని, అలాగే ఎటువంటి మత కల్లోహాలు లేకుండా, అలాగే ఎటువంటి ఉగ్రవాది సమస్యలు లేకుండా ఏ రకంగా అయితే తీర్చిదిద్దారో అదే తీరులో 2024లో మరొకసారి ఆయన ప్రధానమంత్రి అయితే మన దేశాన్ని డెఫినెట్గా $5 ట్రిలియన్ దేశంగా 4వ స్థానంలోకి డెఫినెట్గా ఆయన తీసుకొస్తారు, 3వ స్థానంలోకి తీసుకొస్తారని ప్రజలందరూ కూడా విశ్వసించి ఆయనకి ఈరోజు ఓటు వేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చాలా వెనకబడి ఉంది. దేశాన్ని ఆయన ఈరోజు మొదటి స్థానంలోకి పెట్టే సూచనలు మనం ఆల్రెడీ చూసాము. దాని తగ్గట్టుగా వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లు కూడా మనకు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిపారు. అలాంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ఎలాగైనా సరే అభివృద్ధి పడాలి, దీన్ని ఏ రకంగా ఏదో రకంగా పరిష్కరించాలని ఆయన ఎన్డీఏలోకి అటు టీడీపీని కూడా తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. దానికి సహకరించిన అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి, మా మిత్రపక్షమైన జనసేన పార్టీ అందరూ కలిసి ఒక అలయన్స్గా ముందుకు వెళ్ళి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఘన విజయం సాధించి ఈరోజు 12వ తారీఖున, రేపు రాబోయే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే దానికి కూడా మన నరేంద్ర మోడీ గారు కారకులని, అలాగే ఆయన కూడా ఆ సెరమనీకి మ్యాక్సిమం రావచ్చని మేమందరం కూడా భావిస్తున్నాము. అలాగే ఆయన ఏ రకంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే మిగతా రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ పార్టీలో ఉన్న చిన్న చిన్న పార్టీల్లో ఉన్న ఎంపీలను కూడా ఈరోజు తీసుకుని వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచి